సో, ఇప్పుడు మనకి క్లైంబింగ్ చేసేటప్పుడు ఇందాక మీరన్నారు లైక్ మనకి ఎంతైతే ఫుడ్ ఎన్ని డేస్‌కైతే సరిపోతుందో దానికి ముందే ప్రిపేర్ చేసుకుంటాము అని చెప్పి. సో, మీరన్నట్టు ఇందాక బ్యాగ్స్ అన్నీ కూడా మీరే క్యారీ చేస్తారు కాబట్టి మనకి నచ్చినంత తీసుకొని ఎళ్ళడానికి ఉండదు. సో, మీరక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్‌ని కుక్ చేస్తూ ఉండేవారు? ఆ ఫుడ్‌ని మీరెలా ఫీల్ అయ్యేవారు? ముందు నుంచి యాజ్ ఐ టోల్డ్ నేను నేర్చుకొని మౌంటైన్స్‌లోకెళ్ళినాను గాబట్టి, హ్మ్. నాకు తెలుసు ఏదెంత ప్యాక్ చేసుకోవాలి, ఏంటి అని చెప్పేసి. టీమ్‌కి ఏది అవసరమో డిస్కస్ చేసుకొని ఏది తింటారు అని. ఇది అదర్ ఇంపార్టెంట్ థింగ్ నేనెందుకు ఎందుకు ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే, విచ్ ఈస్ ఏది నీడో, హ్మ్. ఎంతవరకు నీడో కొందరికెలా ఉంటదంటే స్విచ్ మూడ్స్ ఉంటాయండి. అంటే సడెన్‌గా ఒక దాని మీద ప్రేమ, ఇంట్రెస్ట్ పుట్టేస్తది. అవును. క్రేవింగ్స్. వచ్చేస్తాయి. లేదా కార్ గొనాలా, ఫుడ్ తినాలి, లేదా ఆ వస్తువు గొనాలి, ఆ థింగ్స్ కొనాలి అని. అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ 1 ఇయర్ తర్వాత ఉండకపోవచ్చు దాని పట్ల. హ్మ్. రైట్? సేమ్ థింగ్ చూడంగానే కళ్ళు కావాలంటుంటాయి గదా! హ్మ్. ఇది కావాలి, కావాలి, కావాలని. సో, ఆ కొనడంలో గూడా, ఆ ప్యాకింగ్ విషయంలో గూడా, రియల్ లైఫ్‌లో అలాంటి థింగ్స్‌ని చూజ్ చేసుకోవడం విషయంలో గూడా, నా వరకు లైఫ్ ఈజ్ ఎన్ అడ్వెంచర్. హ్మ్. ఇట్స్ నాట్ మౌంటైనీరింగే కాదు, లైఫ్ కూడా ఒక అడ్వెంచరే. చూజింగ్ థింగ్స్. హ్మ్. నిజంగా ఇది మనం 100% వాడగలమా? ఇది నేను నిజంగా తింటానా? తింటే ఎంత క్వాంటిటీ తింటాను? ఇక్కడ కింద ఎట్లాంటి కండిషన్స్ నాకొచ్చాయా ఆ ఫుడ్ తినడం వల్ల? అలాగే నేను ప్యాక్ చేసుకుంటాను. హ్మ్. నేను ఏది తీసుకెళ్ళినా దాన్ని 100% ఏదైనా కొన్నా నేను 100% వాడింది నేనది పడేయను. లేదా కొనను. హ్మ్. నేను ప్రిపేర్ చేస్తాను నా మైండ్‌ని. అది కొంటున్నాం, దాన్ని వాడాలి. బికాజ్ ఈవెన్ దట్ వస్తువు గూడా ఒక ఫీలింగ్ ఉంటది గదా! హ్మ్. కొని మన దగ్గర దాసిపెట్టుకోవడం, వాడకుండా ఉండడం. సేమ్ థింగ్స్ అక్కడ గూడా అంతే. సో, ప్యాకింగ్ గూడా నేను అంతే కాన్షియస్‌గా ప్యాక్ చేసుకుంటాను. వాట్ ఐ రియల్లీ నీడ్ అని. అయి ఖచ్చితంగా వాడతాను. యూజువల్‌గా మౌంటైన్స్‌లో మనం పైకి పైకి ఎళ్తూ ఉంటే, మన ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోవడం వల్ల ఫుడ్ డైజెషన్ గూడా తగ్గిపోతది. హ్మ్. సో, అలాంటి ఫుడ్డే నేను క్యారీ చేస్తాను. ఎగ్జాంపుల్ ప్రీ కుక్డ్ ఫుడ్ ఉంటది. హ్మ్. చాలా వరకు మ్యాగీ కామన్ థింగ్ అంటారు గదా! హ్మ్. నేను ఇప్పటి వరకు ఏ మౌంటైన్‌లో మ్యాగీ తినలేదు. బేసిక్‌గా మౌంటైనర్స్ మ్యాగీ తినరు. ఇట్ ఓకే. ఈస్ ఎ మిత్. ఓకే. తినరు. ఇట్ ఈస్ నాట్ ఎ హెల్తీ ఫుడ్ ఇన్ ద మౌంటైన్స్. అది మీకు ఎనర్జీ ఇవ్వదు. డ్రై ఫ్రూట్స్ అంటారు గదా! డ్రై హ్మ్. ఫ్రూట్స్ చాలా ఎనర్జీ ఇస్తదని. బేసిక్‌గా డ్రై ఫ్రూట్స్ కూడా నాట్ ఎ రైట్ ఫుడ్. నాకైతే రైట్ ఫుడ్ కాదు ఇన్ మౌంటైన్స్. హ్మ్. ఆల్రెడీ ప్రీ కుక్ అయిన ఫుడ్. నేను మనస్లోలో లిటరల్‌గా బిర్యానీ తిన్నానండి. ఓకే. వెజ్ బిర్యానీ నేను క్యాంప్ 4లో తిన్నా. విచ్ ఇస్ 8100 మీటర్‌లో. హ్మ్. ఐ ఏట్ ఇట్ దేర్. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ కుక్ ఫుడ్. ప్రీ అన్నీ కుక్డ్. దొరుకుతున్నాయి. అన్నీ ప్రీ కుక్డ్ ఫుడ్. ఎంత నీడెడ్ అంత ప్యాక్ చేసుకుంటాను. ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ చేయడానికి మాకు 2, 3 అవర్స్ పడతది. వాటర్. వాటర్. అది కూడా ఓకే. లూక్‌వార్మ్ వాటర్. హ్మ్. గోరువెచ్చని నీళ్ళు. బాగా బాయిలింగ్ వాటర్ కూడా కాదు. హ్మ్. అంటే రైట్? మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు అక్కడ వెదర్ ఎంత కండిషన్స్ ఎలా ప్రీషియస్ ఉండే థింగ్స్ ఎంత ప్రీషియస్. హ్మ్. అగ్గిపెట్టె దగ్గరే మీకు అర్థం అవును. కావచ్చు సీన్ అంతా. బట్ దిస్ ఇంకా. ఎంత నే ఇక్కడ నాకు బిర్యానీ బేసిక్‌గా చాలా ఇష్టం. ఇట్స్ హ్మ్. గుడ్ ఫుడ్ నాకిష్టమైన ఫుడ్. నేను బిర్యానీ అక్కడ తిన్నప్పుడు ఇమాజిన్ చేసుకొని దాని టేస్ట్ ఎంత ప్రీషియస్‌గా ఉందని. అవును. సో సో ఓకే. అలాంటి ఫుడ్ అదంతా ప్యాకింగ్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఏవి కొన్ని టైమ్స్ నేను ఏ ఫుడ్ మనకు పడతది, ఏది పడదు. ఇక్కడ సూట్ అయిన ఫుడ్ అక్కడ అవ్వకపోయి ఉండొచ్చు. హ్మ్. అలాంటివి. ఓకే. సో, ఇప్పుడు అంటే లైక్ ఎవరెస్ట్ ఎక్కేసారు. అయిపోయింది. సో, నెక్స్ట్ ఇంకా ఏముంది మీకు అచీవ్‌మెంట్? ఎవరెస్ట్ ఈస్ వన్ ఆఫ్ ది మౌంటైన్ అండి నా లిస్ట్‌లో అంతా. ఇట్ ఈస్ నాట్ అంటే యూజువల్‌గా అందరికి ఎవరెస్ట్ ఈస్ ఎ బిగ్ మౌంటైన్ కాబట్టి పీపుల్ సే వావ్! ఎవరెస్ట్ అని గాని హ్మ్. ఐ అండర్‌స్టాండ్. నాకు ఎవరెస్ట్ తర్వాతే పీపుల్ గుర్తుపట్టడం స్టార్ట్ చేయడం ఇదంతా జరిగినప్పటికీ హ్మ్. ఎవరెస్ట్ కన్నా ఎక్స్‌ట్రీమ్ కండిషన్ మౌంటైన్స్ నేను ముందు ఎక్కాను. తర్వాత గూడా ఎక్కాను. యాస్ ఐ ఓకే. టోల్డ్ ఇట్స్ ఆల్ నేను పెట్టే అంటారు గదా! హ్మ్. పనం. నేనేమైతే పనంగా పెట్టి పెట్టానో నేర్చుకోవాలి అనుకుంటున్నారు. సేమ్ థింగ్. ఎవ్రి మౌంటైన్ ఈస్ సేమ్. హ్మ్. నాకు ఇంకొకటి చాలా మంది అడుగుతారండి. "నువ్వు ఎవరెస్టే ఎక్కావు. ఈ మౌంటైన్స్ అన్ని చిన్న చిన్నవి నీకు 6000 మీటర్స్ ఎంత? 7000 మీటర్స్ ఎంత?" అని. కాదు. ఎవ్రి మౌంటైన్‌కి దాని ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ దానికుంటాయి. దాని ట్రైనింగ్ దానికవసరం. ఎగ్జాంపుల్ దెనాలి అని చెప్పాను గదా! హ్మ్. విన్సన్ ఈస్ వన్ అదర్ మౌంటైన్. ఇవంత ఈజీ మౌంటైన్స్ కావు. ఓకే. అస్సలు కాదు. ఫినాన్షియల్‌గా కాదు, ఎక్స్‌పిడిషన్ పరంగా గూడా కాదు. అంటే ఇప్పుడు నేను ఎవరెస్టే ఎక్కాను గదా! విన్సన్ ఈస్ 4500 మీటర్సే. హ్మ్. 4000 ఆ! హాఫ్ ద హాఫ్ మౌంటైన్ ద అది. మౌంటైన్. రైట్? కానీ కండిషన్స్ ఆర్ ఈక్వల్ టు ఎవరెస్ట్. హ్మ్. ఫిజికల్ కండిషన్స్. ఆల్టిట్యూడ్ ఒక్కటే తక్కువ.
హ్మ్. అన్నీ సేమ్ బరాబర్ ఉంటాయి అక్కడ గూడా. ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం. మేమే మోసుకెళ్ళాలి. హ్మ్. నడుము మీద ఒక 40 కిలోలు, భుజం మీద ఒక 20 కిలోలు మోసుకొని గంటలు గంటలు నడుచుకుంటూ ఎళ్తాం. విచ్ ఈస్ ఈక్వల్ టు ఎవరెస్ట్ కదా! సో, అవును. ఫర్ మీ నాట్ ఎవరెస్ట్ ఎక్కినంత మాత్రాన ఏ మౌంటైన్ నేనంత చిన్నగా చూడను. దాని తగ్గ ప్రిపరేషన్ నేను ఖచ్చితంగా చేసుకుంటాను. అండ్ ఓకే. ఐ ఆల్సో సే ద సేమ్ థింగ్. సేమ్ థింగ్స్ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్ కూడా అంతే. హ్మ్. నేను అంత పెద్ద కండిషన్స్‌నే హ్యాండిల్ చేసినాను. ఇది పెద్ద మ్యాటరా? కాదు. హ్మ్. రెస్పెక్ట్ దట్ సిట్యుయేషన్. మేబీ అదేదో నేర్పియడానికి నీ దగ్గరకొచ్చింది. లెర్న్ ఇట్. హ్మ్. యారగెన్స్‌లోకెళ్ళి ఇదెంతలే అదే చేసొచ్చాం ఇదెంతలే అని కాకుండా, ఆ టైంకి, ఆ సిట్యుయేషన్‌కి, ఆహ్, ఆ మౌంటైన్‌కి గాని, దానికి గాని రెస్పెక్ట్. హ్మ్. నా దృష్టిలో రెస్పెక్ట్ అంటే టైము, పొలైట్ వర్డ్సే కాదు. హ్మ్. ఇంట్రెస్ట్, ఆహ్, టైము, ఎఫర్ట్స్ కూడా చాలా మ్యాటర్ అయితాయి. సో, ఇప్పుడు ఇందాక మీరన్నారు లైక్ యూ విల్ లీడ్ ద టీమ్ అని చెప్పి. సో, బేసిక్‌గా టీమ్‌లో అంటే లైక్ ఎంతమంది ఉంటారు? అందులో మేల్ గాని, ఫీమేల్ గాని ఎలా పిక్ చేసుకుంటారు మీరు? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ మౌంటైన్ అండి. ఇప్పుడు నేను గోరిచంద్ ఈజ్ ఎ టెక్నికల్ మౌంటైన్ కాబట్టి, టెక్నికల్‌గా నాలెడ్జ్ ఉన్న పీపుల్‌ని నేను పిక్ చేసుకున్నాను. అక్కడ ఫీమేల్, మేల్ అంటూ ఏముండరు. అట్లా హ్మ్. ఈక్వల్ రేషియో ఉండాలని కూడా ఏముండదు. ఇప్పుడు నేను కొన్ని మౌంటైన్స్‌కెళ్ళినప్పుడు నేను ఒక్క ఫీమేల్‌లో ఒక్కదాన్ని ఉన్నదాన్ని కూడా ఉన్నాను. హ్మ్. ఆహ్, యూజువల్‌గా మౌంటైన్స్‌కొచ్చేవాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళకి ఆ కండిషన్స్ అన్నీ అర్థమై ఉంటాయండి. దే ఆల్సో గో త్రూ సేమ్ థింగ్. హ్మ్. ఇప్పుడు మేల్ గూడా సేమ్ ఏమంటారు? వాళ్ళు కష్టపడాలి గదా! మనలాగా. అవును. ఇప్పుడు వాళ్ళు 20 కేజీలు, 40 కేజీలు యేసుకొని మోయాలి. 20 గంటలు నడిచేదే. నేను గూడా 20 గంటలు నడిచేదే. ద సేమ్ ఫస్ట్ చెప్పా చూడండి. హ్మ్. మౌంటైన్స్‌కి ఆ కండిషన్స్ ఏముండదని. కానీ మన హార్మోనల్స్ కానీ, టీమ్ సేఫ్టీ, ఇప్పుడు ఫీమేల్ ఉంటారు. కొన్ని టైమ్స్ వాళ్ళు ఆహ్, పీరియడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, వాళ్ళ మెన్సురల్ సైకిల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, హార్మోన్స్ వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయి. హ్మ్. ఈదర్ దే బ్లీడ్ మోర్ ఆర్ కానీ చాలా అంటే బాడీలో చేంజెస్ కానీ, ఆహ్, పెయిన్ గానీ, ఇది ఎక్స్‌ట్రీమ్ గో త్రూ అయ్యేవాళ్ళు ఉంటారు. అవును. ఇది యూజువల్‌గా నాకా ఇష్యూ వచ్చుండొచ్చు. బట్ నేనెప్పుడు అది నోటీస్‌లో పెట్టుకోను. నోటీస్ చేయలేదు గూడా. ఎందుకు అంటే, నేను స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి ఐ ట్రైన్డ్ మై బాడీ. నేను హ్మ్. ఫిజికల్ వర్కౌట్స్ ఎక్కువ చేసేదాన్ని. సో, అక్కడొచ్చే పెయిన్ కన్నా ఆ ఫిట్‌నెస్‌లో వచ్చే పెయిన్ కన్నా, ఈ పెయిన్ నాకు పెద్దగా అనిపియలేదు. కానీ నేను మౌంటైన్స్‌కి ఎప్పుడైతే లీడ్ ఎళ్తున్నప్పుడు పీపుల్ కీప్ కంప్లెయింట్స్. హ్మ్. ఆహ్, అక్కడ హైజీన్ ఇష్యూస్ కానీ, ఎక్కువ ఎక్కువ బ్లీడింగ్ కానీ, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఎనర్జీ లాస్ అయితారు. హ్మ్. బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ఎనర్జీ కూడా చాలా లాస్ అయితారు. వాళ్ళు అది ఫిగర్ ఔట్ చేసుకోగలగాలి. దట్ మై కండిషన్ ఇస్ దిస్ అండ్ దే షుడ్ టెల్. ఇప్పుడు ఇప్పుడు లీడ్‌గెళ్ళేది ఫీమేల్ అయ్యి ఉండకపోవచ్చు కదా! ఒక్కొక్కసారి మేల్ ఇన్‌స్ట్రక్టర్స్ హ్మ్. కూడా ఉంటారు. వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటది. ఓకే. ఖచ్చితంగా ఎవ్రీ మౌంటైనర్ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఏం గో త్రూ అయితది ఒక ఫీమేల్ లేదా సేఫ్టీ పరంగా గానీ, ఎట్లా కండిషన్స్ ఫేస్ అయితదనేది బేసిక్‌గా గైడ్స్ నో. హ్మ్. వాళ్ళకి డాటర్స్ ఉంటారు. వాళ్ళకి వైఫ్ ఉంటది. వాళ్ళు బేసిక్‌గా డిస్కస్ చేస్తాము. మేము మౌంటైన్స్‌కెళ్ళినప్పుడు దిస్ ఈస్ వాట్ ఇట్లా నాకు గో త్రూ అయితున్నాను నేను ఇదంతా అని. దే హెల్ప్ ఇన్ ద వే ఈళ్ళేం చేయగలరు అనేది. అంటే హాట్ వాటర్ ఇవ్వడం గానీ, లేదా ఫుడ్‌లో కొంచెం కంఫర్ట్ ఫుడ్ ఇవ్వడానికి హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి. హ్మ్. టీమ్ అంతా షేర్ చేసుకోవడం బేసిక్‌గా. వాళ్ళు ఫిజికల్‌గా ఎంత స్ట్రెయిన్ అయితుంటారో ప్రాపర్ రికవరీ అయ్యేంత టైం ఇవ్వడం వాళ్ళకి. లేదా వాళ్ళ లోడ్ వేరే వాళ్ళకి షేర్ చేయడం గానీ, టీమ్ హ్మ్. లోడ్ అట్‌లీస్ట్ లేదా వాళ్ళ పర్సనల్ లోడ్స్ అలాంటివి. సో, వి హెల్ప్ ఈచ్ అదర్. ఓకే. వేర్ వి కాంట్ కమ్ బ్యాక్ గదండీ! ఇప్పుడు అవును. చెప్పాను గదా! ఒక్క హ్మ్. పర్సన్ డ్రాబ్యాక్ అయినా ఒక గైడ్ వెళ్ళాల్సొస్తది వెనక్కి. అవును. రైట్? ఇట్ ఈస్ ప్లాన్‌తోనెళ్తుంటాం హ్మ్. గాబట్టి. అవన్నీ వి ట్రైన్ పీపుల్. నేనైతే నేను కానీ, ద కంపెనీ దట్ ఐ వర్క్ కానీ, బిఫోర్ గోయింగ్ ఎనీ మౌంటైన్ ఐ ట్రైన్ పీపుల్. ఐల్ టాక్ విత్ దెమ్. వాట్ గోస్ త్రూ. మీకెలాంటి కండిషన్స్‌లో ఇట్లా అయినప్పుడు ఏం చేస్తారు? అండ్ ఐల్ టెల్ దెమ్ ద సేమ్ థింగ్. మనం అలా ఉన్నప్పుడు ఓకే. ఇలా చూడండి, ఇలా చేయండి. వాట్ ఈస్ యువర్ కంఫర్ట్ ఫుడ్? మీరు ముందుంటారా? వెనకుంటారా? మధ్యలో ఉంటారా? ట్రెక్ చేసే హ్మ్. టైంలో, క్లైంబ్ చేసే టైంలో వేర్ డు యూ వాంట్? వాళ్ళ ఆ రోజు సిట్యుయేషన్స్ బట్టి వి ట్రై టు మేక్ దెమ్ మోర్ కంఫర్టబుల్ దెన్ ద సిట్యుయేషన్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.